వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాల తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇప్పటికీ నియర్లీ 12 సంవత్సరాలు అయింది. ఇంకా ఫ్యూచర్లో నోటిఫికేషన్ రావడానికి చాలా సంవత్సరాలు పట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దు. ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించి మీరు జాబ్కి కన్నా సెలెక్ట్ అయితే మీ మండల్ లెవెల్లో లేదా డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఆఫీసులు ఏవైతే ఉంటాయో అక్కడ మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెలకు మీకు బేసిక్ పే 58,000గా ఉన్నప్పటికీ కూడా ఇతర అలవెన్సెస్ అయినటువంటి డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇంకా గవర్నమెంట్ నుంచి ఏమైనా అలవెన్సెస్ అనేవి వస్తే వాటన్నిటిని కూడా యాడ్ చేసుకొని నియర్లీ మీకు 90,000 వరకు శాలరీ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏముండాలి అండ్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ అయితే మనకి అవసరం లేదు, బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఇలా అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన సిటీలో జాబ్స్, ఈవెంట్స్, మూవీ అప్డేట్స్, ఆఫర్స్ లేదా ఇంపార్టెంట్ అలర్ట్స్ తెలుసుకోవడానికి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా చాలా గ్రూప్స్ అండ్ పేజెస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. citypins.in అనేది మీ సిటీకి సంబంధించిన ఒక రియల్ టైమ్ డిజిటల్ నోటీస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ మీరు లోకల్ జాబ్ అప్డేట్స్, మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, బెస్ట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్, ఇంపార్టెంట్ సిటీ అలర్ట్స్, డైలీ లోకల్ అప్డేట్స్ అన్నీ ఒకే ఫీడ్లో కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, హౌస్ వైఫ్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. citypins.in పేజ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. టోటల్గా 24 జాబ్స్ను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ స్టేట్ మొత్తాన్ని 2 మల్టీ జోన్లుగా డివైడ్ చేశారు. సో మీ జిల్లా ఏ జోన్ కిందకు వస్తుంది, ఏ మల్టీ జోన్ కిందకు వస్తుంది అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మీ మల్టీ జోన్లో మీకు ఏదైతే లోకల్ జోన్ ఉంటుందో అక్కడ మీకు 95% ఆఫ్ ద వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో పోస్టులు అవి మీకు రిజర్వేషన్ అనేవి చేయబడి ఉంటాయి. అదర్ జోన్లో మీరు అప్లై చేస్తే అక్కడ ఓన్లీ ఓపెన్ కేటగిరీలో 5% జాబ్స్ ఉంటాయి, వాటికి మాత్రమే మీరు పోటీ పడాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి 2 జోన్లలో మీ జిల్లా ఏ జోన్ కిందకి వస్తుంది అనేది ఈ వీడియోలోనే చెప్తాను, చూసుకోండి. ఓకేనా? సో ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 1/7/2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఆల్సో ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఈ 4 కేటగిరీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి 49 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు అప్లై చేయవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 54 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే మీకు చెప్పాను, మనకి బేసిక్ పే 58,850 రూపాయలుగా ఉంటుంది. దీనికి ఇతర అలవెన్సెస్ అంటే డియర్నెస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇంకా ఏవైనా గవర్నమెంట్ నుంచి అలవెన్సెస్ అనేవి వస్తే అవన్నీ కూడా యాడ్ చేసుకొని 85,000 నుంచి 90,000 మధ్యలో స్టార్టింగ్లో మీకు శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి అప్లికేషన్ చేయాలి అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 12/6/2026 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్స్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 19/7/2026 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అంటే అక్టోబర్ నెలలో ఉండొచ్చు. ఒకవేళ హాల్ టికెట్స్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ, ఎగ్జామినేషన్ డేట్స్ కానీ వస్తే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ లేదా గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ అనేది మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. అది ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ నుంచి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ డిగ్రీలో
బీఈడీ కోర్స్కి అడ్మిషన్ అయ్యేటువంటి సబ్జెక్ట్స్ అనేవి ఉండాలన్నమాట. ఎలిజిబుల్ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి. ఓకే, బీఈడీ కోర్స్కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అనేవి మీ డిగ్రీలో ఉంటే దీనికి అప్లై చేయవచ్చు. అండ్ దాంతోపాటుగా తప్పనిసరిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కూడా ఉండాలన్నమాట. అయితే ఈ క్వాలిఫికేషన్స్లో మనకి 55% మార్క్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో వీళ్ళకు 50% మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేయవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఫస్ట్ మనం జోన్స్ చూసుకుందాం. అంటే ఏ జిల్లా ఏ జోన్ కిందకు వస్తుంది అనేది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని 2 జోన్లుగా డివైడ్ చేశారు. ఒకటి మల్టీ జోన్ 1, ఇంకోటి మల్టీ జోన్ 2. ఈ మల్టీ జోన్ 1 కింద ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు డిస్టిక్స్, ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ ఇవి మల్టీ జోన్ 1 కింద ఉన్నటువంటి జిల్లాలు. మల్టీ జోన్ 2 కింద సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాన్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్స్ ఇవి వచ్చి మనకి మల్టీ జోన్ 2 కింద ఉన్నాయి. ఇప్పుడు మీ జిల్లా ఏంటి అనేది మీకు తెలుసు. అండ్ ఏ జోన్ కింద కదా వస్తుంది అనేది ఇప్పుడు చూసుకున్నారు. సో అక్కడ మీరు అప్లికేషన్ చేసుకుంటే మీకు 95% ఆఫ్ ద వేకెన్సీ అనేది లోకల్లో మీకు రిజర్వేషన్స్ అనేవి చేయబడి ఉంటాయి. ఇక ఏజ్ లిమిట్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత 12వ తేదీ నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది 1000 రూపాయలు ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు అనేది 120 రూపాయలు ఉంటుంది. నిరుద్యోగులందరికీ అలాగే స్టేట్, సెంట్రల్, పబ్లిక్ సెక్టర్ సంబంధించిన కార్పొరేషన్స్కి, గవర్నమెంట్ సెక్టర్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వీళ్లకు ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది 120 రూపాయలు ఉండదు. మిగిలిన 1000 రూపాయలు అనేది అంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది 1000 రూపాయలు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 500 రూపాయల అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, అలాగే కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఈ 5 చోట్ల మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అనేది తెలుసుకునే ముందు వేకెన్సీ వివరాలు చూద్దాం. మనకి ఇక్కడ టేబుల్లో క్లియర్గా ఇచ్చారు. అంటే ఏ కేటగిరీకి ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, లోకల్లో ఎన్ని ఉన్నాయి, అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి, క్యాస్ట్ వైజ్గా అంటే ఓసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరికి ఎన్ని పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉన్నాయనేది ఈ టేబుల్లో మనకి క్లియర్గా ఇచ్చారు. మనకి నోటిఫికేషన్లో మనకి 14వ పేజ్లో దీనికి సంబంధించిన ఈ వేకెన్సీ టేబుల్ అనేది ఉంది. ఒకసారి వీడియో పాస్ చేసి మీకు సంబంధించి మీ జోన్కి సంబంధించి మీ కేటగిరీలో వేకెన్సీ ఉన్నాయా లేనేది కూడా మీరు ఇక్కడ ఇప్పుడు క్లియర్గా చూసుకోవచ్చు. ఒకవేళ మీ కేటగిరీలు లేవు అంటే అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి జాబ్స్కి కూడా మీరు పోటీ పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ ఏమీ ఉండదు. ఒకే ఒక ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. అయితే ఈ ఎగ్జామినేషన్ అనేది 2 పేపర్లు ఉంటాయి. మొదటగా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్కి సంబంధించిన పేపర్ అనేది ఉంటుంది. దాని తర్వాత పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్కి సంబంధించి 150 క్వశ్చన్లు, 150 మార్కులకి 150 నిమిషాల టైం అనేది ఉంటుంది. సో పేపర్ 1 కంప్లీట్ అయిన తర్వాత మార్నింగ్ పేపర్ 1 ఉంటే మనకి ఆఫ్టర్నూన్ పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 2లో 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, రెండవది ఎడ్యుకేషనల్ లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. ఇది మనకి పేపర్ 2కి సంబంధించి. పార్ట్ ఏ 75 క్వశ్చన్స్, పార్ట్ బి 75 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు కాబట్టి ఇక్కడ పేపర్ 2లో సో మొత్తం పేపర్ 2 వచ్చి మొత్తం 300 మార్క్స్కి ఉంటుంది. సో పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 300 మార్క్స్, టోటల్గా 450 మార్కులకి మనకి ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్స్కి సెలెక్షన్ అనేది చేస్తారు. టైం అనేది సపరేట్గా ఉంటుంది. పేపర్ 1కి సపరేట్ ఉంటుంది, పేపర్ 2కి సపరేట్గా ఉంటుంది. మార్నింగ్ పేపర్ 1 ఉంటే ఆఫ్టర్నూన్ మనకి పేపర్ 2 కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇది. ఇక క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ విషయానికి వస్తే మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెండిట్లో కూడా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సిలబస్లో మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్,
ఇంటర్నేషనల్ నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఫిజికల్ సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, అలాగే తెలంగాణ జాగ్రఫీ అండ్ ఆల్సో సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ మోడర్న్ ఇండియా హిస్టరీకి సంబంధించింది, అలాగే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషను, సోషల్ ఎగ్జిక్యూషన్స్, సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ, లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్. ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్. పేపర్ 2లో పేపర్ 2లో 2 పార్ట్లు ఉంటాయి. బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి సపరేట్గా, అలాగే రెండో పార్ట్ వచ్చి మనకి ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి. దీనికి సంబంధించిన డీటెయిల్ సిలబస్ అనేది మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.